నమస్తే అండి, వెల్కమ్ టు అల్లువారి అమ్మాయి వ్లాగ్స్ అండ్ థాట్స్. మీరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారా? అలాగైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో పూర్తిగా చూసి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేసేయండి. ఇక్కడైతే నా చేతులు చూసారు కదండి, ఒక వుడ్ మీద వచ్చేసి ఒక ఫోటో అయితే ఉంది కదండి. దీన్ని వచ్చేసి నేను మొన్న మా వారి బర్త్డేకి వచ్చేసి గిఫ్ట్ అయితే ఇచ్చానండి. మీషోలో అయితే తీసుకున్నాను అనమాట. దీని కాస్ట్ ఎంత పడింది, అలాగే దీని క్వాలిటీ ఎలా ఉంది ఏంటనేది అయితే నేను వీడియోలో అయితే పూర్తిగా చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక్కడ చూసారు కదండి, మనకు చూస్తానికి అయితే ఇది చాలా బాగుంటుందండి. ఎలా ఉంటుంది అంటే మనకి ఇప్పుడు చెట్టు ఉంటుంది కదండి, చెట్టు కాండం ఉంటుంది కదా, దాన్ని కట్ చేసి దాని మీద ఫోటో చిక్కితే ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి. అది కూడా ఏంటంటే కలర్స్ కాదండి, బ్లాక్ అండ్ వైట్ మాట, అంటే ప్రింటింగ్ చేసినట్టుగా ఉంటుందండి. చూడండి, మీకు అయితే దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఇది వచ్చి సన్నగా పైన చెక్కారు అనమాట అండి. మనకి సన్నగా ఒక సూది ఉంటుంది కండి, పెద్ద సూది ఉంటుంది, దాంతో చిక్కితే ఎలా ఉంటుందో అలా ఉంటుందండి. ఫోటో అయితే చూస్తుంటే చాలా బాగుంది. ఇందులో చాలా మోడల్స్ అయితే ఉన్నాయండి, కానీ ఇదైతే మనకి చూస్తుంటే చాలా బాగుంటుంది అనమాట. ఈ చుట్టూ కూడా చూస్తుంటే బెరడు ఉంటుంది కదా చెట్టుది, అదైతే అంటించారనమాట. ఇది ఇలా అంటించడానికి సేమ్ అయితే చెట్టుని కట్ చేసి దాని మీద కనుక మనం ఎవరిదైనా ఫోటో దాన్ని ఏమంటే పెయింట్ చేస్తాం కదా, పెయింటింగ్ చేస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి. చుట్టూ కూడా బెరడు అయితే అంటించారండి. చూస్తానికి లుక్ అయితే చాలా బాగుంది. కానీ ఇదేంటంటే మనకి దూరం నుంచి చూస్తే కనుక అంత క్లారిటీగా అయితే కనిపిస్తలేదండి. అంటే మనకి దగ్గర నుంచి చూస్తే ఫోటో అనేది క్లారిటీగా తెలుస్తుంది, దూరం నుంచి ఏంటంటే బాగా లైట్ అయితే అయిపోయింది అనమాట. అందుకని చెప్పి నాకైతే ఒక ఐడియా అయితే వచ్చిందండి. ఇక్కడ చూస్తారు కదండి, మీకైతే నేను ఇక్కడ కెమెరా దగ్గర నుంచి చూపించడం మీకు ఎంత నీట్గా ఉందండి. కొంచెం దూరం నుంచి చూపిస్తే మనకి అంటే బాగా లైట్గా కనిపిస్తుంది అనమాట ఫోటో. అందుకని చెప్పి నేనైతే పెన్సిల్తో డ్రా చేస్తున్నానండి. మీకు చెప్పాను కదా, ఫస్ట్ ఇది వచ్చేసి ఒక పెద్ద సూది ఉంటుంది కదండి, ఆ సూదితో మనం చెక్క మీద చెక్కుతే ఎలా ఉంటుందో అంత దాన్ని ఏమంటే అంత లోతుగా అయితే ఉందనమాట. అంటే పైన ప్రింటింగ్ కదండి, చెక్కారనమాట దాన్ని. అందుకని చెప్పి నేను వచ్చేసి పెన్సిల్ ముళ్ళు ఉంటుంది కదండి, ఆ ముళ్ళు అయితే కరెక్ట్గా అందులోకి అయితే సరిపోతుందండి. ఆ గొయ్యిలా ఉంటుంది కదా, అందులోకి దాన్ని బట్టి నేనైతే సేమ్ చుట్టూ కూడా పైన అయితే ఇలా ప్రింటింగ్ అదే గీస్తున్నాను అనమాట. చాలా జాగ్రత్తగా అయితే గీయాలండి, ఎందుకంటే ఇది చక్కగా పెట్టి మనం పెన్సిల్తో గీసిన గీతలు అనేవి కనిపించిపోతాయండి. ఆ ఎడ్జ్లోనే మనం అలాగ గీస్తూ రావాలన్నమాట. ఈ ఫేస్ కూడా అయితే మాత్రం చాలా జాగ్రత్తగా గీసానండి. ఇది ఎంత అందంగా ఉంది, మనం ఇప్పుడు ఏదైనా చెడగొట్టడానికి మొత్తం ఫోటో అంతా పోతుంది కదండి. అందుకని చెప్పి చాలా స్లోగా వేసాను అనమాట నేను ఇది. ఎందుకంటే మనం స్పీడ్గా వేసుకున్నాం అనుకోండి, ఇది చెక్క కదా, పక్కన కూడా పెన్సిల్ గీతలు అయితే కనిపించిపోతాయని చెప్పి నేను చాలా స్లోగా అయితే వేసానండి. ఇదైతే చాలా బాగా చేసండి. ప్రాజెక్ట్ అయితే మాత్రం 100 ఇవ్వచ్చండి. దీనికైతే చాలా మంది అంటారు కదండి మీషోలో ఐటమ్స్ బాగోవని, కానీ చాలా బాగుంటాయండి. మా ఇంట్లో అయితే ప్రతి ఐటమ్ కూడా నేను మీషో నుంచే తీసుకుంటానండి. అంటే కిచెన్లోకైనా డ్రెస్సెస్ కూడా తీసుకుంటే, సారీస్ కూడా తీసుకుంటాను. చాలా అయితే తీసుకున్నానండి. ఇలా ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకో నేను ఎక్కువ మీషో నుంచే తీసుకుంటానండి. ఎందుకంటే మనకి రేట్ కూడా తక్కువ పడుతుంది, అలాగే క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. చాలా మంది క్వాలిటీ బాగోదు అంటారు, కానీ ఏమోనండి 1-2 ఏమో నేను ఇప్పుడు చాలా తీసుకుని అందరూ అంటున్నాను కదా, 1-2 అయితే బాగోవచ్చు. అవి కూడా సారీస్ అండి, డ్రెస్సులు బాగుంటాయి. ఇలా గిఫ్ట్ ప్యాకింగ్ అదే మనం ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకో ఏదైనా ఐటమ్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. నాకైతే బాగా నచ్చుద్ది అనమాట. కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. మిగిలిన అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ వాటితో చూసుకుంటే ఇది కాస్ట్ కూడా తక్కువేనండి. క్వాలిటీ పరంగా అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇదైతే చూస్తారు కదండి, చాలా జాగా వేస్తున్నాను అనమాట నేను. అంటే ఈ కింద చూసారు కదండి, ఇవి ఏంటంటే గడ్డి ఉంటుంది కదండి, గడ్డి టైప్ వచ్చిందనమాట. అక్కడక్కడ బటర్ఫ్లై అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చి హ్యాపీ బర్త్డే శ్రీవారి అని చెప్పి అటు ఇటు ఒక హార్ట్ షేప్ అయితే ఇచ్చారండి. అంటే మనకు నచ్చినట్టు మన హార్ట్ షేప్ ఏమంటే హార్ట్ షేప్ ఇస్తే నేనైతే శ్రీవారి అని రాయించుకున్నానండి. అంటే రాయించాను అనమాట. మన ఇష్టం పేరు అనేది రాయించుకోవచ్చు. మనం ఎవరు గిఫ్ట్ ఇస్తే వాళ్ళ పేరు అయితే రాయించుకోవచ్చు. అక్కడ నేనైతే మా వారికి ఇస్తాను కాబట్టి శ్రీవారి అని రాయించానండి. అలాగే కిందంతా గడ్డిని అక్కడ వచ్చేసి బటర్ఫ్లైలు అయితే ఉన్నాయండి. ఇప్పుడైతే మీరు చూడండి, మీకు అయితే క్లారిటీగా తెలుస్తుంది కదా, చాలా నీట్గా అయితే కనిపిస్తుందండి. అంటే మనకి ఇప్పుడు దూరం నుంచి కూడా ఫోటో అనేది బాగా కనిపిస్తుంది అనమాట. ఫస్ట్లో అయితే నేను షెల్ఫ్లో పెడితే దూరం నుంచి చూస్తే అంత క్లారిటీగా అయితే కనిపించింది కదా, కానీ చాలా నీట్గా అయితే ఉంటుందండి. దీని కాస్ట్ కూడా 550 పడిందండి. ఇప్పుడైతే ఇంకా తక్కువ పడుతుంది. ఇప్పుడు ఎందుకంటున్నానంటే నేను తీసుకున్న 6 నెలలు అయింది, మా వారి బర్త్డే 6 నెలలు అయిందనమాట. నేను షెల్ఫ్లో పెట్టినా నాకు లైట్గా అనిపించిందండి. ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించాను. ఒక 3 నెలలకైతే ఒక ఐడియా అయితే వచ్చింది, ఇలా పెన్సిల్తో గీస్తే బాగుంటుంది కదా అని చెప్పి అప్పటి నుంచి ఇప్పటికండి అది నాకు ఐడియా వచ్చిన 3 నెలల తర్వాత అయితే నేను పెయింటింగ్ అయితే అదే ఇలా ప్రింటింగ్ అయితే చేస్తున్నాను. ఏదో పీకాసోలో ఫీల్ అయిపోతే మరీ గీసేస్తున్నానండి. ఎవరికైనా మనం చేసింది మనకు గొప్పే కదండి. మనం చిన్నది చేసినా పెద్దది చేసినా గొప్పగానే అనిపిస్తుంది కదా. నేను అందుకే ఊరిక నేనే వేస్తేనేమో ఈ పెయింటింగ్ అన్నట్టుగా ఫీల్ అయిపోతే గీసేస్తున్నానండి. ఈ కింద వచ్చి రఫ్ చేసేస్తున్నాను అనమాట. ఎందుకంటే గడ్డి అనేది ఎలా ఉన్నా పర్లేదు కదా, ఫేసు ఆ మనిషి ఫోటో అయితే నీట్గా రావాలి, కానీ గడ్డి అనేది ఎలా ఉన్నా పర్లేదు అని చెప్పి ఇక్కడికి వచ్చారు కొంచెం స్పీడ్గా అయితే గీసేస్తున్నాను అనమాట.
వీటిలో కూడా చాలా మోడల్స్ ఉన్నాయండి. ఎలాగంటే ఇప్పుడు ఇది వచ్చేసి మనకి గీసినట్టు వచ్చింది కదా, అలా కాకుండా ఇప్పుడు మనకి ఇది ఉంటుంది కండి కాఫీ మొగ్గు మీద, బెడ్షీట్స్ మీద, పిల్లోస్ మీద వస్తాయి కదండి ప్రింటింగ్లు, అలా ప్రింటింగ్ కూడా చేస్తారనమాట. కలర్ ఫోటో అదేంటంటే మనకి చూడగానే తెలిసిపోతుంది ప్రింటింగ్ వేసారని. ఇదైతే కనుక మనం గీయించినట్లయితే చెక్కించినట్టు ఉంటుందండి. మీకు కనుక ఏదైనా ఇలా పెయింట్లు కట్టేయడం టాలెంట్ ఉంటే కనుక మీరు కనుక దీన్ని ఎవరికైనా చూపిస్తే మీరు వేసారంటే నమ్మేస్తారండి. అంత బాగుంటుంది అనమాట. చాలా న్యాచురల్గా అయితే ఉంటుంది. నాకైతే ఆ కలర్స్ ఇవి పైన ప్రింటింగ్ అయితే నాకు అంతగా అయితే ఎక్కలేదండి, ఎందుకంటే మామూలు ఫొటోస్ లాగే ఉన్నాయి. ఇది చూసారు కదండి. ఇప్పుడు నేను పెన్సిల్తో చెక్కిన తర్వాత మీకు దగ్గర నుంచి అయితే చూపిస్తున్నాను. ఇలా మనకు ఒక స్టాండ్ కూడా ఇస్తారండి. ఇక్కడ ఏంటంటే నేను టవల్ మీద పెట్టిన వల్ల నాకు బ్యాలెన్స్ అయితే కుదరలేదు. మనం షెల్ఫ్లో కానీ ఏదైనా టేబుల్ మీద పెట్టుకుంటే కనుక బ్యాలెన్స్ అయితే కుదురుతుందండి. మీకైతే ఈ ఎలా నచ్చిందండి? మీకు కనుక నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి.